తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు ఫామ్ హౌస్లో అలజడి సృష్టిస్తోందా? ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ప్రభాకర్ రావు అతి త్వరలోనే అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం ఇప్పుడు ఫామ్ హౌస్లో అలజడి సృష్టిస్తుందని, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ప్రభాకర్ రావు అతి త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయమని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు చేసినటువంటి ప్రచారంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఒక్క రోజైనా సరే ప్రభాకర్ రావుని నేను జైల్లో పెడతానని చెప్పన్నారు. ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి బొక్కలో దోస్తానన్నారు. ఎందుకన్నారంటే, ఫోన్ ట్యాపింగ్ అనేది సామాన్యులు కూడా చేశారు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అనేది ఆయన చెప్పినటువంటి మాట. కొన్ని వందల మందికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేశారు. సినిమా సంబంధించిన సెలబ్రిటీస్ ఫోన్ ట్యాప్ చేశారు. జడ్జిలు 17 మంది జడ్జిలు ఫోన్ ట్యాప్ చేశారు. లేడీస్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపులు చేశారు. సరే మినిస్టర్స్ ఇవన్నీ చాలా వరకు ఫోన్ ట్యాపింగ్లు చేశారు. వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేసిన దాని మీద కేసు ఫైల్ అయింది ప్రభుత్వం మారిన తర్వాత. అప్పుడు ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్కి బిగ్ బాస్గా ఉన్నారో ఆయన అమెరికా వెళ్ళిపోయారు. ఎవరు? ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావుని అమెరికా నుంచి తీసుకొచ్చేదానికి తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం అన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయకుండా ఉండరు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది, ఎవరికైనా కలుగుతుంది. ఈ ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయకపోతే, యాక్చువల్గా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు మేము ఫోన్ ట్యాపింగ్ చేశాము, ఆ రోజున ఇంటెలిజెన్స్ మొత్తం అతనే చూశారు చీఫ్గా. సో ఆయన ఆదేశాల మేరకు మేము చేసామని చెప్పి మిగతా రావులందరూ కూడా చెప్పారు. 4-5 రావులను అరెస్ట్ చేశారు కదా, జైల్లో పెట్టారు కదా, వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు కదా, వాళ్ళందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం ఏంటి, ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశారు. సో కాబట్టి ప్రభాకర్ రావుని పట్టుకొస్తే తప్ప ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైనల్గా ఒక ఒపీనియన్ రాదనేటువంటి ఉద్దేశంతో ప్రభాకర్ రావుని, అలాగే శ్రవణ్ రావు అని ఒక ఛానల్ ఓనరు ఆయన ఇంట్లో పెట్టి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అప్పట్లో రేవంత్ రెడ్డి గారిని మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేశారనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. ఎందుకు? రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఆ ఛానల్ ఆఫీస్లో మొత్తం ఎక్విప్మెంట్ పెట్టేసి ట్యాపింగ్ ఎక్విప్మెంట్ అక్కడి నుంచి చేశారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనుమానం. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు ఆదేశిస్తే వాళ్ళు ఏదైతే అనుమానం పడ్డారో అధికారంలో లేనప్పుడు అది నిజమే అని చెప్పి విచారణలో వచ్చినటువంటి అంశాలు. సో కాబట్టి దీనికి సూత్రధారి ఎవరంటే ప్రభాకర్ రావు గారు. ప్రభాకర్ రావు గారిని అమెరికాలో ఉంటే అమెరికా నుంచి పట్టుకొచ్చారు. అమెరికా నుంచి అక్కడి నుంచి రాకుండా ఉండడానికి సర్వ ప్రయత్నాలు చేశాడు ఆయన. కానీ లుకౌట్ నోటీసులు ప్రకటించారు, రెడ్ కార్నర్ నోటీసు ప్రకటించారు, పాస్పోర్ట్ రద్దు చేయించారు, ఇన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆయన ఇక్కడ రప్పించారు. రప్పించిన తర్వాత ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు అరెస్ట్ చేయకుండా, సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అరెస్ట్ చేయకుండా మీరు విచారణకి సహకరించండి అని చెప్తే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకి సహకరించడానికి పోలీసులకు లొంగిపోయారు వారం 2 వారాల క్రితం. అయితే ఆయన విచారణకి 3 రోజుల పాటు విచారించారు. ఎలాంటి సమాచారం చెప్పలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో విచారణని ఆపేశారు. 3 డేస్ తర్వాత ఆయన పాటికి ఆయన వెళ్ళారు. పోలీసులు సిట్ చూస్తుంది, తెలంగాణ సిట్. అయితే తెలంగాణ సిట్ తాజాగా సుప్రీంకోర్టుకి ఏం చెప్పిందంటే, మేము విచారణకి వచ్చాడు కానీ విచారణకి సహకరించలేదు, ఎలాంటి సమాచారం చెప్పలేదు, మేము అడిగినటువంటి ప్రశ్నలకి దేనికి కూడా సమాధానం స్పష్టంగా చెప్పలేదు, కాబట్టి మళ్ళీ విచారించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన్ని, మళ్ళీ మరోసారి మాకు కస్టడీకి తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి అని చెప్పి పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. దానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు మరొక 5 రోజుల పాటు పోలీసు సిట్ కస్టడీకి తీసుకుని విచారించడానికి రంగం సిద్ధమైంది. ఇప్పుడు ఆయన వస్తాడు, వచ్చిన తర్వాత 5 రోజుల పాటు కస్టడీ తీసుకొని మళ్ళీ విచారిస్తారు. ఈసారి ఫస్ట్ టైం విచారించినటువంటి తీరుగా ఈసారి ఉండదుగా. ఓకే, ఒకవేళ ఫస్ట్ టైం విచారించినట్టు ఈసారి కూడా ఉంటే మళ్ళీ పిటిషన్ వేయడానికి కూడా అవకాశం ఉండదుగా. వీళ్ళకి ఎన్నిసార్లు కస్టడీ తీసుకుంటారు, మీరు విచారణలోనే చేతకంతనంగా ఉందని చెప్పి క్వశ్చన్ చేసిన ఆశ్చర్యపోతుంది సుప్రీంకోర్టు. కాబట్టి ఈసారి విచారణ చాలా స్టైల్ మార్చే అవకాశం ఉంది. సిట్ పోలీసులు ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే సుప్రీంకోర్టుకి పిటిషన్ వేసి ఆయన రాబట్టి 5 రోజులు కస్టడీ తీసుకొని విచారించాల్సినంత సీరియస్నెస్గా ఉండేది కాదు. ఈ క్వశ్చన్ జనరల్గా తీసేసి మడత పెట్టేసి వేసేసే ఆలోచన ఉంటే కనుక మళ్ళీ విచారణకి సుప్రీంకోర్టులో పర్మిషన్ తీసుకుని పిలవాల్సిన అవసరం లేదు. గతంలో డ్రగ్ కేసు ఏ విధంగా
ఆ రోజున బీఆర్ఎస్ పార్టీ అటకెక్కించిందో అదే తరహాలో అటకెక్కించిండే వాళ్ళు. కానీ ఇది సీరియస్గా ఉంది. కాబట్టి ప్రభాకర్ రావు అరెస్ట్ కావడానికి అవకాశం లేకపోలేదు ఒకటి. రెండు, ప్రభాకర్ రావు నోటి నుంచి ఎవరి పేరు రావాలి? ఫామ్ హౌస్ లో ఉండేటువంటి బిగ్ బాస్ పేరు రావాలి. ఓకే, అసలు ప్రభాకర్ రావు ఎందుకు ఫోన్ ట్యాప్ చేశాడు? ఎవరు చెప్తే చేశారు? అది రావాలి. దానికోసం సిట్టు వెయిట్ చేస్తుంది. ఆ దిశగా ఆయన సహకరించట్లేదు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఫామ్ హౌస్ లో బిగ్ బాస్ ఫోన్ ట్యాపింగ్ చేయమంటే నేను చేసాము అని చెప్పాలి. ఎవరెవరు చేశారు, ఎందుకు చేశారు అంటే బిగ్ బాస్ చెప్పారు, ఫామ్ హౌస్ లో బిగ్ బాస్ చెప్పారు, నేను చేశానని చెప్పాలి ఈయన. ఓకే, లేదంటే ఇప్పుడు ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఏమంటారు, కేసీఆర్ గారు ఏమంటారు, పొలిటికల్ ట్యాపింగ్ అనేది మామూలు అంటున్నారు. కొన్ని కొంతమంది ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది కామన్, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా అని చెప్పి గతంలో కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఒక 2-3 ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, అదే పెద్ద నేరం అని చెప్పి కేటీఆర్ గారు అన్నారు. ఇక్కడ 2-3 కాదు కదా, 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2016లో చంద్రబాబు గారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఓకే, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికీ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు అప్పట్లో, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేసింది తెలంగాణ పోలీస్ అని చెప్పి కేసు పెట్టారు. అది ఇప్పటికీ కూడా ఉంది. ఆ తర్వాత జరిగింది ఏంది, ఓటుకు నోటు కేసులో ఇరికిచ్చారు రేవంత్ రెడ్డి గారిని. ఎలా ఇరికిచ్చారు? సెబాస్టియన్ అనే అతని దగ్గరికి పంపించేసి ఆడ మాట్లాడుతుంటే ఎవరు ఫోన్ చేశారు, ఎలా ఫోన్ చేశారు, అసలు రేవంత్ రెడ్డిని అక్కడ పిలిచింది ఎవరు, అక్కడ కూర్చోబెట్టిన అంతసేపు ఎవరు, ఇదంతా ట్రాప్ చేశారు అనేది తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ట్రాప్ చేసి చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ నుంచి పంపించడానికి ఒక పెద్ద కుట్ర పన్నారు అనేది తెలుగుదేశం పార్టీ. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. సేమ్ ఇలాంటిదే బీజేపీ వాళ్ళ మీద చేశారు 2000 బీఆర్ఎస్ పార్టీ హయాంలో. అంటే 2018 నుంచి 2023 మధ్యలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. ఆ టైంలో బీజేపీకి సంబంధించినటువంటి స్వామీజీలని, కొంతమందిని బీజేపీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు ఎమ్మెల్యేలని కొనుగోలు చేస్తున్నారనే ఉద్దేశంతో ఫామ్ హౌస్లో వాళ్ళని ట్రాప్ చేసేసి జైల్లో పెట్టించారు. 4 నెలలు జైల్లో ఉన్నారు. దాని ఫలితమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనుభవిస్తుంది. ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి రాజకీయ సంక్షోభం ఏదైతే ఉందో దాని మూలం అది. ఫామ్ హౌస్ మూలం. ఫామ్ హౌస్ ట్యాప్ చేశారు కదా, ట్యాప్ చేసేసి ఇప్పుడు ఏ విధంగా అయితే ఓటుకు నోటు కేసులో ఇక్కడ చంద్రబాబు గారి కేసులో చేశారో అదే తరహాలో అక్కడ చేసే ప్రయత్నం చేశారు. చేసి ఏం చేశారు, అవన్నీ కూడా రికార్డ్ చేసి బిగ్ బాస్ హౌస్లో ఏ విధంగా అయితే రికార్డ్ చేస్తారో రికార్డ్ చేసేసి దాంట్లో మెయిన్ బిట్లన్నీ కూడా మొత్తం భారతదేశంలో ఉండేటువంటి హైకోర్టు జడ్జెస్కి, భారతదేశంలో ఉండే ప్రధాన పార్టీల అధిపతులకి ఇలా పంపించేశారు. పంపించేసి బీజేపీని బదనాం చేయడానికి ప్రయత్నం చేశారు. బదనాం చేయడంతో పాటు బిఎల్ సంతోష్ అనేటువంటి బీజేపీ ప్రధాన కార్యదర్శిని ఆయన అరెస్ట్ చేయడానికి ఢిల్లీకి పోలీసులు పంపించారు అప్పట్లో కేసీఆర్ గారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయితే తెలంగాణలో లేకుండా ఆంధ్రప్రదేశ్ పంపించారు, అలాగే బీజేపీని కూడా తెలంగాణలో లేకుండా ఢిల్లీకి పంపించాలని చూశారు ఆయన. ఓకే, అది బూమరాంగ్ అయింది. బూమరాంగ్ అయ్యి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మళ్ళీ భస్మాసుర హస్తంలాగా ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతుంది. ప్రభాకర్ రావు నోటు తెరిస్తే అసలు విషయం చెప్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు బిగ్ బాస్ని టచ్ చేసే అవకాశం ఉంది. సో అంటే ప్రభాకర్ రావుని అరెస్ట్ చేస్తారంటే ముందు అరెస్ట్ చేస్తేనే బిగ్ బాస్ దగ్గరికి వెళ్తారు. మరి బిగ్ బాస్ దగ్గరికి వెళ్తారా వెళ్ళరనే తర్వాత సంగతి. కానీ ప్రభాకర్ రావుని మాత్రం అరెస్ట్ చేయకుండా ఉండే ప్రసక్తే లేదు అనేది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చెప్పినటువంటి ఒక పెద్ద స్లోగన్. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుంటే అరెస్ట్ కావడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.